అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాశ్వతంగా నాశనం చేస్తున్నటువంటి రెండు చంద్రబాబు నాయుడు గారి పత్రికా ఉగ్రవాద సంస్థలు, ఒకటి రోతనాడు, రెండు బూతు జ్యోతి. ప్రతిరోజు విషపూరితమైనటువంటి వార్తలు, ప్రతిదాన్ని వాళ్ళ క్రెడిట్లోకి వేసుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం విషం చిమ్మటమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి రెండు పత్రికల్లో ఈరోజు ఎటువంటి వార్తలు రాశాయో ఒకసారి చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 397. రైల్వే జోన్ స్వప్నం సాకారం అంటూ ఈనాడు హెడ్డింగ్. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్ జారీ. జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే శాఖ ప్రకటన. రాష్ట్ర విభజన చట్టంలోని కీలక హామీకి కార్యరూపం. ఇక్కడ రైల్వే జోన్ ప్రకటన తర్వాత విశాఖ రైల్వే స్టేషన్ వద్ద తెదాపా శ్రేణులు సంబరాలు అని ఒక ఫోటో. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూస్తే ఏదైతే జోన్ వచ్చేసిందోచ్ విశాఖ రైల్వే స్టేషన్ అయితే టీడీపీ శ్రేణులు సంబరాలు. దేనికి సంబరాలు చేస్తున్నారు? దేనికి సంబరాలు చేసుకుంటున్నారు? కనీసం మీకన్నా అర్థమవుతుందా? ఈరోజు విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ వల్ల దాంట్లో వాల్తేరు అనేటటువంటి డివిజన్ని రద్దు చేసి కేకే లైన్ అనే దాన్ని ఏదైతే ఒరిస్సాకి వెళ్ళటం వల్ల ఏడాదికి 3,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నందుకు సంబరాలు చేసుకుంటున్నారు. అక్కడ మీరు అసలు కొద్దిగన్నా కూడా అసలు మీకు ఏం అనిపించట్లేదా? ఈరోజు కీలకం ఏంటి? విశాఖపట్నానికి సంబంధించినటువంటి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కీలకమైనటువంటి కొత్త వలస కిరండూల్ లైన్, అంటే కేకే లైన్ అంటారు. ఆ కేకే లైన్ని ఈరోజు రాయగఢ్లో కలిపారు, అంటే ఒరిస్సా రాష్ట్రంలోని రాయగఢ్లో కలిపారు. మీరేమో ఆల్రెడీ ఇక్కడ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం. కానీ ఎంత దారుణమో చూడండి. ఇప్పుడు అది మేజర్ లైన్, అక్కడ ఇనుప ఖనిజం రవాణా ద్వారా కేకే లైన్కి అత్యధికంగా ఆదాయం వస్తుంది. దాన్ని తీసుకొని వెళ్ళి ఈరోజు ఏదైతే రాయగఢ్లో కలిపితే సంబరాలు చేసుకుంటున్నారా? వాల్తేరు డివిజన్లో కొత్త వలస కిరండూల్ అనేది మొత్తంగా 442 కిలోమీటర్లు ఉంటే అందులో ఏపీ పరిధిలో కొత్త వలస అరకు సెక్షన్ 105 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఈరోజు విశాఖ డివిజన్లో లేకుండా తీసుకెళ్లి ఒరిస్సాలోని రాయగఢ్లో కలిపారు. అరకు, విశాఖపట్నం జిల్లాలోని అరకు, ఏదైతే ఉమ్మడి విశాఖ చెట్ల అరకు తెలుసు కదా, పర్యాటక ప్రాంతం అరకు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు అరకు రైల్వే. అలానే బొర్రా గుహలు తెలుసు కదా, ఆ బొర్రా గుహలు ఉన్నటువంటి బొర్రా రైల్వే స్టేషన్ మన దగ్గర లేదు, ఒరిస్సాలోని రాయగఢ్ రాష్ట్రానికి తీసుకొని వెళ్ళారు. దీనికి సంబరాలు చేసుకుంటారు. అక్కడ దీనికి సంబరాలు చేస్తున్నారు. రెండు, కర్నూలు డోన్ సంబంధించినటువంటి 53 కిలోమీటర్ల సెక్షను ఏపీలో లేకుండా ఈరోజు సికింద్రాబాద్ అంటే తెలంగాణలో కలిపారు తీసుకొని వెళ్ళి. దానికి సంబరాలు చేసుకుంటున్నారా? గుంతకల్లు డివిజన్కు చెందినటువంటి రాయచూరు వాడి సెక్షన్ని సికింద్రాబాద్లో కలిపారు తెలంగాణలో. దీనికి సంబరాలు చేసుకుంటున్నారా? ఏదైతే గుంటూరు డివిజన్కు చెందినటువంటి విష్ణుపురం పగిడిపల్లి రైల్వే లైన్ ఏదైతే ఉందో దాన్ని సికింద్రాబాద్కి తీసుకెళ్ళి కలిపారు. మరి ఇన్ని రకాలుగా నష్టం జరిగితే దేనికి సంబరాలు చేసుకుంటున్నారు? పండగ చేసుకుంటున్నారు. పండగ వాతావరణం దేనికి? కేకే లైన్ పోయినందుకు పండగ వాతావరణం చేసుకుంటున్నారా? అరకు, మన దగ్గర నుంచి అరకు రైల్వే స్టేషన్ ఏదైతే ఒరిస్సాకు పోయినందుకు పండగ చేసుకుంటున్నారా? బొర్రా గుహలో ఒరిస్సాకు పోయినందుకు బొర్రా రైల్వే స్టేషన్ పండగ చేసుకుంటున్నారా? కర్నూలు డోన్ సెక్షన్ తెలంగాణకు పోయినందుకు పండగ చేసుకుంటున్నారా? గుంతకల్లు డివిజన్లోని రాయచూరు వాడి సికింద్రాబాద్కి పోయినందుకు పండగ చేసుకుంటున్నారా? విష్ణుపురం పగిడిపల్లి గుంటూరు డివిజన్కి సంబంధించింది సికింద్రాబాద్ పోయినందుకు పండగ చేసుకున్నారా? దేనికి పండగ చేసుకుంటున్నారు? రెండోది, మళ్ళీ ఇక్కడ క్రెడిట్ చోరీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంట అసలు దీనికి సంబంధించి భూములు కేటాయించకపోతే చంద్రబాబు నాయుడు వచ్చి కేటాయించారంట. సిగ్గు లేదు చెప్పుకోవడానికి? 5 ఏళ్ళు ఏ గుడ్డిగాడికి పలుదోవారు మీరు అంతకుముందు. ఇది 2013 ఫిబ్రవరి 2న నెంబర్ 55/12తో జీవీఎంసీ అంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కౌన్సిల్ ముడసర్లోవాలో రైల్వేస్కి ఇచ్చేందుకు ఏదైతే 52 ఎకరాలు ఇచ్చేందుకు ఆల్రెడీ అక్కడ తీర్మానం చేసింది 2013 ఫిబ్రవరి 2న. 2014లో అధికారంలోకి వచ్చింది ఎవరు? మీరే కదా. మరి 2014 నుంచి 2019 దాకా ఆ భూమిని ఏదైతే జీవీఎంసీ నుంచి రైల్వే శాఖకి మీరు అప్పగించాల. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే అక్కడ దానికి సంబంధించినటువంటి ఆ భూముల మీద వివాదాలు ఉంటే వాటన్నిటిని క్లియర్ చేసి జనవరి 2, 2024న రైల్వే శాఖ అప్పగిస్తూ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రైల్వే డిఆర్ఎంఓకి రాసినటువంటి లేఖ కూడా మీకు కనపడుతుంది. దాన్ని కూడా ఒకసారి డిస్ప్లేలో ఉంటుంది, చూడండి. అలానే డిపిఆర్లో ఇతర అవసరాల కోసం 950 ఎకరాలు అందుబాటులో ఉందని చెప్పి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముడసర్లోవాలో స్థలాన్ని రైల్వే శాఖకి జీవీఎంసీ నుంచి ఇచ్చింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వాల. మేము అధికారంలో ఉన్న జనవరి 2, 2024లో ఇవ్వటం జరిగింది.
మరి దీన్ని కూడా మీ క్రెడిట్లోకి ఎట్లా వేసుకుంటారు? ఇంకో సిగ్గుమాలిన చర్య ఏంటంటే ప్రతిదాన్ని వీళ్ళు వాళ్ళ క్రెడిట్లోకి వేసుకోవడమే కాకుండా మళ్ళీ బుర్ర జల్లుతూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మరి ఈ 2 సంవత్సరాలు ఏ గుడ్డిగాడికి పళ్ళు ఇప్పుడు దాకా మరి మీరు కేంద్రంలో మీరే ఉన్నారు కదా, మీరు లేత లేదు కదా కేంద్రం. ఇంకొక అంశం, ది డెక్ అనేటటువంటి బిల్డింగ్లో ఇప్పుడు రైల్వే జోన్కి సంబంధించినటువంటి ఈ కార్యాలయం నడుస్తుంది. ఈ కార్యాలయం తాత్కాలికంగా, ఎందుకంటే ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగ్ కట్టేదాకా. ది డెక్ అనేటటువంటి బిల్డింగ్ ఎవరు కట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 12 అంతస్తుల్లో నౌక ఆకారంలో విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్లో ది డెక్ అనేటటువంటి బిల్డింగ్ని 87 కోట్లతో నిర్మించారు. దాంట్లోనే ఇప్పుడు చూడండి, ఏదైతే ది డెక్లో తాత్కాలిక కార్యాలయం దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల కోసం రైల్వే మంత్రిత్వ శాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఏదైతే విశాఖ మొదటిసారిలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 52.2 ఎకరాల్లో 12 అంతస్తుల భవన నిర్మాణానికి గత ఏడాది శంకుస్థాపన చేశారు. సో ఇప్పుడు అయితే తాత్కాలిక ఆపరేషన్ల కోసం సిరిపురం జంక్షన్లోని విఎంఆర్డిఏ నిర్మించిన ది డెక్ భవనంలో 2 అంతస్తులు అద్దెకు తీసుకుంది. అందులో సుమారు 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటీరియర్ పనులు కూడా 6 నెలల క్రితమే పూర్తి చేసింది. ది డెక్లో రైల్వే కార్యాలయం నడుస్తుంది. ఆ బిల్డింగ్ కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. రైల్వే జోన్కి సంబంధించి భూములు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరు కేంద్రంలో ఉండి, మీరు కేంద్రంలో మంత్రి పదవులు తీసుకొని సిగ్గు లేకుండా ఇవన్నీ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతూ ఉంటే కేకే లైన్ పోయినా మాట్లాడరు, అరకుదు పోయినా మాట్లాడరు, ఏదైతే బొర్రాగోలు పోయినా మాట్లాడరు, ఏదైతే గుంటూరు డివిజన్కి సంబంధించినటువంటి అది విష్ణుపురం పగిడిపల్లి పోయినా మాట్లాడరు, గుంతకల్ డివిజన్కి సంబంధించిన రాయచూరు వాడి సెక్షన్ పోయినా మాట్లాడరు, కర్నూలు డోన్ సెక్షన్ పోయినా మాట్లాడరు. కానీ సంబరాలు చేసుకుంటారంట. సిగ్గుండాలి సంబరాలు చేసుకునే వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ప్రజలకి, పేద ప్రజలకి మరీ ముఖ్యంగా వ్యతిరేకం అనేది మరొకసారి స్పష్టంగా ఓపెన్గానే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. R5 జోన్ పూర్తిగా వెనక్కి 900 ఎకరాలు వెనక్కి ఇవ్వాలని 2 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు. రాజధాని రైతులకు స్పష్టం చేసిన త్రిసభ్య కమిటీ. సెంటు పట్టాల పేరుతో గత ప్రభుత్వం కుట్ర. ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలకు చెందిన 51,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఇక్కడ అని చెప్పి వార్త. దానికి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ నిన్న మాట్లాడినటువంటి దాని మీద దానికి సంబంధించినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అనేటటువంటి రాజధాని ప్రాంతంలో 51,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించాలనేటటువంటి లక్ష్యంతో ఏదైతే ఆయన ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత కూడా కోర్టులకు వెళ్ళి, ముందేమో ఇళ్ల స్థలాలు ఇవ్వద్దని కోర్టులకు వెళ్ళారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ పోరాటం చేసి ఏదైతే ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు ఇస్తే మళ్ళీ అక్కడ ఇల్లు కట్టించకూడదని చెప్పి మళ్ళీ కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ 900 ఎకరాలు, ఏదైతే 900 ఎకరాల్లో 51,000 మందికి ఇల్లు కట్టించి ఉండుంటే, ఈ పాటికనే అయిపోయి ఉండుంటే అది 2 లక్షల మంది రాజధానిలో నివాసం ఏర్పరచుకునేవాళ్ళు. సో రాజధాని అంటే ఏదో 4 బిల్డింగ్లు కాదు కదా, పబ్లిక్ ఉండాలి కదా, అక్కడ ప్రజలు ఉండాలి కదా. ప్రజలు లేకుండా మేము 4 బిల్డింగ్లు కట్టేసాము, లేదంటే ఒక 40 అంతస్తులు ఒక 2 బిల్డింగ్లు కట్టామంటే రాజధాని అయిపోదు కదా. సో రాజధాని అంటే అక్కడ ప్రజలందరూ నివాసంగా ఉండేటటువంటి ప్రాంతంగా రాజధాని ఉండాలి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళకి అక్కడ 51,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పట్టాలన్నీ వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 110 కోట్లు ఖర్చు చేసి ప్లాట్లు, రోడ్లు, విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అవన్నీ కూడా వెనక్కి తీసుకొని R5 జోన్ని పూర్తిగా రద్దు చేసేసి వెనక్కి తీసుకుంటామని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి. మొన్న క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే వాళ్ళు భూములు వెనక్కి ఇవ్వాలని చెప్పి 2 జిల్లాల కలెక్టర్లకి ఆదేశాలు. మళ్ళీ సిగ్గులేక ఏం చెప్తారు, ఈ లబ్ధిదారులకు వారి సొంత జిల్లాల్లోనే భూములు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ముందు నిజంగా మీరు భూములు కేటాయించి కదా ఇక్కడ తీసేయాల్సింది. అంటే రాజధానిలో గుంటూరు వాళ్ళకు ఉండటానికి హక్కు లేదు, ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు ఉండటానికి హక్కు లేదు. మరి ఎవరు ఉండాలి రాజధాని ప్రాంతంలో? అంటే రాజధాని ప్రాంతం అంటే కేవలం 29 గ్రామాలు, లేదా మళ్ళీ మీరు భూములు సేకరిస్తున్న ఇంకొక 20 గ్రామాలు ఏ రాజధానే? మరి ఎందుకు పేదలు ఇక్కడ ఉండకూడదు? అసలు పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఉండకూడదు అనేది రాజధాని ఎలా అవుతుంది? సూటిగా అడుగుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. 51,000 మంది పేదలు అక్కడ ఉంటే ఏమైనా మీకు సెంటు స్థలం కంపు కొట్టిద్దని రాశారా? ఆ రోజు వార్తలు మీరు రాసింది. మీరు 1 సెంటు భూమి ఇచ్చింది లేదు. 2 సంవత్సరాలు పూర్తయింది ఆల్మోస్ట్ మీరు అధికారంలోకి వచ్చి. ఇచ్చినటువంటి పట్టాలను కూడా రద్దు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కాక ఇంకేంటిది? సో ప్రజలను కూడా గమనించమని చెబుతా ఉన్నా. అమరావతి రాజధాని ప్రాంతంలో పేదవాడు ఉండటానికి హక్కు లేదు అని చెప్పి ఓపెన్గానే ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా అది ప్రజా రాజధాని ఎలా అవుతుందో
ప్రజలు లేకుండా ప్రజా రాజధాని ఎలా అవుతుందో సమాధానం చెప్పాలి. 4 బిల్డింగ్లు కడితే ప్రజా రాజధాని అవ్వదు కదా. లక్షలాది మంది ప్రజలకి అనుకూలంగా అక్కడ ఉండటానికి, నివాసంగా ఉండటానికి అనుకూలంగా ఉంటే అది ప్రజా రాజధాని అవుతుంది. మరి ఇది ప్రజా రాజధానా లేదంటే రియల్ ఎస్టేట్ వెంచరా అనేది సూటిగా అడుగుతా ఉన్నా. ఇది ప్రజా రాజధాని కాదు, రియల్ ఎస్టేట్ వెంచర్ అనేది ఓపెన్గానే ప్రభుత్వం చెప్పకనే చెబుతుంది. రియల్ ఎస్టేట్ వెంచర్ కాబట్టి అక్కడ పేదవాళ్ళు ఉండటానికి హక్కు లేదని చెప్పి ఇళ్ల పట్టాలు రద్దు చేసినటువంటి పరిస్థితి. 51,000 మందిని రోడ్డును పడేసింది ఈ కూటమి ప్రభుత్వం అనేది క్లియర్గా కనపడతా ఉంది. ఇది నిన్న నారా లోకేష్ ఏదో కాఫీ కబూర్లు అని చెప్పి ఏదో క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో మాట్లాడుతూ అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గొడ్డల పార్టీ అంటున్నాడు. ఎవడి బతుకులేంటో ఇప్పుడు నేను చెబితే గుక్కబెట్టి ఏడుస్తున్నారా లోకేష్. మీ తాత అంటే ఖర్జూరపు నాయుడు కాదులే, ఎందుకంటే ఆయన ఎప్పుడు మీరు తాత అని చెప్పుకోరు కదా. ఎవరైతే రామారావు గారు నీ తండ్రి గురించి మాట్లాడింది, గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి స్వయంగా రామారావు గారు చెప్పినటువంటి మాట. మేకవన్న పులి, తేనె పూసిన కత్తి, ఇలాంటి నీచుడిని నేను పక్కన పెట్టుకొని నా జీవితంలో మొట్టమొదటి తప్పు, ఆఖరి తప్పు ఇదే ఈ చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకోవడం అని స్వయాన మీ తాత రామారావు గారు చెప్పిన మాటలు. 2, మీ తాత మీద చెప్పులు వేయించి ఈ పార్టీని లాక్కున్నారు. మల్లెల బాబ్జీ ఎలా చనిపోయాడో, వంగవీటి రంగా గారు ఎలా చనిపోయాడో, పింగళ దశరథరామ్ గారు ఎలా చనిపోయారో, అదేవిధంగా వైఎస్ రాజారెడ్డి గారిని చంపించింది ఎవరో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవడిది కత్తులు బాంబుల సంస్కృతో అందరికీ తెలుసు. నిన్నగాక మొన్న కూడా రాయచోటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని వేట కొడవలతో నరికినటువంటి పరిస్థితి, తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. వినుకొండలో రషీద్ మొదలుకొని ఏదైతే నంద్యాలలో సుబ్బారాయుడు దాకా, లేదంటే మొన్న పిన్నెల్లి అనేటటువంటి గ్రామంలో గురజాల నియోజకవర్గంలో దళితుడిని మీరు చంపింది కావచ్చు. ఇవన్నీ 21 రాజకీయ హత్యలు చేసి సిగ్గు లేకుండా మమ్మల్ని గొడ్డల పార్టీ అంటావా? ఎవడిది గొడ్డలు కత్తులు బాంబులు సంస్కృతో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 2వది వచ్చేటప్పటికి తమిళనాడులో 1 ఓటుతో గెలిచిన ఎమ్మెల్యే ఉన్నారు. ప్రతి ఓటు ముఖ్యమే. 3 రాజకీయ పార్టీలు కలిసి 1 ఓటుతో గెలిచారు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నటువంటి పరిస్థితి. రేపు పొద్దున మీకు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడింది. ఎందుకంటే కొద్దో గొప్ప అన్న మంచి చేశారు అక్కడ తమిళనాడులో, ఏదైతే స్టాలిన్ ప్రభుత్వం కొద్దో గొప్ప అన్న. సో అక్కడే వాళ్ళ మీద అంత తీవ్ర వ్యతిరేకత వచ్చి ముఖ్యమంత్రి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఒక్కటంటే ఒక మంచి కార్యక్రమం చేయాల. 2 సంవత్సరాల్లో 3,61,000 కోట్ల అప్పులు చేయటమే కాకుండా 99 పైసలకు నా ఇష్టం, నేను ఎవరికి కావాలంటే వాళ్ళకి భూములు ఇచ్చుకుంటా, ఎవడరా మీరు అనేట్టుగా అడుగుతున్నటువంటి పరిస్థితి. 100 రూపాయలకు మెడికల్ కాలేజీలను అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఎంత దారుణం అని అంటే రెడ్ బుక్ అనేటటువంటి దాన్ని చూపించి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటే రేపొద్దున మీకు 1 ఓటుది కాదు, అసలు మీరు 3 పార్టీలు కలిపి రేపు మళ్ళీ పోటీ చేసినా కూడా డిపాజిట్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదనేది స్వయంగా మీకు ఇప్పుడే భయం పట్టుకుందనేది క్లియర్గా కనపడతా ఉంది. సామాన్య కార్యకర్త కూడా నేరుగా చంద్రబాబు నాయుడు కలవచ్చని స్టేట్మెంట్ ఇచ్చావు కదా. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేవు ఈరోజు, మరి సామాన్య కార్యకర్త అంటున్నాం. కొలిక్పూడి శ్రీనివాసరావుకి అపాయింట్మెంట్ ఇవ్వండి, ఆదిమూలంకి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లా? ఏదైతే సచివేడ్ ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే థామస్ ఏదైతే గంగాధర్ నెల్లూరు అనుకుంటా, వీళ్ళందరూ ఎస్సీ ఎమ్మెల్యేలు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటిది. సో మీకు ఆల్రెడీ భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక భయం ఈ కూటమి ప్రభుత్వాన్ని నిరంతరం వెంటాడుతూనే ఉంది. లెగిసిన దగ్గర నుంచి పడుకున్న దాకా తెల్లార్లు కూడా జగన్నామ స్మరణ చేస్తూ ఉన్నారంటేనే జగన్ అనేటటువంటి భయం ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత పట్టుకుందనేది అర్థమవుతుంది. మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారనేది క్లియర్గా వీళ్ళకి తెలుసు కాబట్టి ఏదో ఒక విధంగా ప్రజలు మభ్యపెట్టడానికి, రెచ్చగొట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారనేది మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది.